పిఠాపురం మండలం మాదాపురం గ్రామానికి చెందిన భగవంతుడి పిల్లలను డీసీసీబీ చైర్మన్ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు పిఠాపురం ఫైమెన్ కమిటీ సభ్యులు ఓదూరు కిషోర్ పరామర్శించి వారి ఉన్నత చదువులకు జనసేన అండగా ఉంటుందని ఆర్థిక భరోసా విద్యా భరోసా అందజేస్తుందని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం మాదాపురం గ్రామానికి చెందిన కరణం సత్య, కరణం చంటి అనే ఇద్దరు యువకులు మాకు తల్లిదండ్రులు లేరు, మమ్మల్ని పవన్ కళ్యాణ్ ఆదుకోవాలని చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా ఆ వీడియో పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లగా వెంటనే వారు సెంట్రల్ టీం నుంచి స్పందించి నేరుగా విద్యార్థులతో మాట్లాడి అదేవిధంగా ఫైమెన్ కమిటీని తక్షణమే అక్కడికి వెళ్లి వారికి భరోసా ఇమ్మని తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, ఫైమెన్ కమిటీ సభ్యులు ఓదూరు కిషోర్ మాదాపురం గ్రామానికి వెళ్లి వాళ్ళిద్దరిని పరామర్శించి వారికి జనసేన పార్టీ తరపున ఆర్థిక భరోసా మరియు విద్యా భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఠాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాష్, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ జయకృష్ణ గౌడ, కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్, పిఠాపురం మండల జనసేన పార్టీ అధ్యక్షులు వెన్నా జగదీష్, ఉపాధ్యక్షులు నిమ్మల దుర్గాప్రసాద్, మాదాపురం గ్రామ ప్రెసిడెంట్ జ్యోతుల సతీష్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వీర మహిళలు తోలేటి శిరీష, కోలా దుర్గా, పిల్ల రమ్యజ్యోతి మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ సీఎం గా పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చేరటం, పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి వారు ఓఎస్డీకి తెలియజేసి వెంటనే మరి ఆ పిల్లల యొక్క పరిస్థితి తెలుసుకోమంటాం. మరి ఓఎస్డీ మధుసూదన్ గారు వెంటనే మరి ఆ పాపతో కానీ ఆ పాపకు సంబంధించిన వారితో కానీ మాట్లాడటం, ఆ పాప యొక్క పిల్లలిద్దరి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవటం, మీ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు, మీరు అధైర్యపడవద్దని చెప్పటం, ఇవన్నీ కూడా మరి కొన్ని గంటల్లో జరిగాయంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క నిబద్ధత మరి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. చాలా ఆశ్చర్యం. మరి జనసేన పార్టీ ఎంత చురుగ్గా పనిచేస్తా ఉంది అనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనం. అలాగే నేను చాలా మంది నాయకులు చూస్తున్నాను రాజకీయ పార్టీలు. ఈ రోజు నేను జనసేన పార్టీలో ఉన్నానని చెప్పట్లేదు. మరి ఇంత చురుగ్గా స్పందించేటువంటి నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటిది మరి ఈ సందర్భం చూస్తే నాకు ఆశ్చర్యం. చిన్నప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాను. అనేకమైనటువంటి విషయాలు నేను చూడటం జరిగింది. మరి ఈరోజు మరీ ముఖ్యంగా మరి వెంటనే స్పందించి కార్యక్రమం తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మరి అందరూ దేవుడు అంటా ఉంటుంటే మరి ఎందుకు అంటా ఉన్నారు దేవుడు అనేటువంటిది మరి ఇటువంటి కార్యక్రమాల ద్వారా రుజువు అవుతా ఉంది.